బాలు, మీనా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అత్తారింటికి వెళ్లిన బాలు అక్కడి నుంచి షర్ట్ లేకుండా వస్తాడు. ఈ రోజు ఎపిసోడ్లో ఏమైందంటే, బాలు, మీనా పెళ్లి రోజు సందర్భంగా సుశీలమ్మ ఇద్దరికీ ఉంగరాలు చేయిస్తుంది. మనం కూడా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుందాం, మీ అమ్మ ఏమిస్తుందో చూద్దాం అని అంటుంది ప్రభావతి. నీకు ముక్కుపుడకిస్తాలే అని సెటైర్ వేస్తుంది సుశీలమ్మ. ఇంతలో మౌనిక వచ్చి శుభాకాంక్షలు చెప్తుంది. మరి ఇద్దరూ మీ అత్తారింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకురండి అని సత్యం బాలుకి చెప్తాడు. నీకు మీ అన్నా నాన్న ఎంతో, మీనాకు వాళ్ళమ్మ అంతే. తన పుట్టింటికి వెళ్ళొస్తే సంతోషంగా ఉంటుంది అనంటాడు సత్యం. మీ ఆయన ఏడి అని అడుగుతారు అంతా. ఇంకా నిద్ర లేవలేదు అని అంటుంది మౌనిక. మా ఆయనకు కాఫీ తీసుకువెళ్లాలి అని మౌనిక అనడంతో నేను తీసుకెళ్తాను అంటాడు బాలు. ముందు రోజు రాత్రి మౌనిక చేతిని తలుపు సందులో పెట్టిన సంజుకి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయిన బాలు వేడి కాఫీలో సంజు వేళ్లను ముంచుతాడు. దాంతో ఉలిక్కిపడి లేచిన సంజయ్ మీదికి కాఫీ ఒలికిపోయేలా చేస్తాడు. బావా, కాఫీ అన్నాను, నిద్రలో ఉండగా చేయి పెట్టేశాడు అని అంటాడు. ఆ తర్వాత వేడి నీళ్లు కావాలని అడిగినప్పుడు కూడా వేడిగా కావాలని అనడంతో చల్లటి నీళ్లు పోయకుండా వేడి నీళ్లు పోస్తాడు బాలు. అది చూసుకుని సంజయ్ ఆ వేడి నీళ్లు ఒంటి మీద పోసుకోవడంతో ఒళ్లంతా కాలిపోతుంది. ఆ తర్వాత టిఫిన్ కూడా తనకు వేడివేడిగా కావాలని అందర్నీ టార్గెట్ చేసిన సంజయ్ పిజ్జా ఆర్డర్ చేసుకుంటాడు. దానిపై బాలు కారపొడి చల్లి ఇవ్వడంతో అడ్డంగా బుక్ అయిపోతాడు. ఆ కారం భరించలేక అందరి ముందు బయటపడలేక ఆపసోపాలు పడతాడు. బాలు తన భార్య మీనాతో కలిసి అత్తారింటికి వెళతాడు. సుమతి ఇద్దరికీ విషెస్ చెప్తుంది. బావా, నీ షర్ట్ చాలా బావుంది అని అంటుంది. ఇంట్లో అందరికీ నచ్చింది, ఎక్కడ కొన్నారు అని అడుగుతాడు బాలు. శివ తెచ్చాడు అని అనగానే బాలు షాక్ అయి చూస్తాడు. వాడు తీసుకొచ్చిన షర్ట్ నాకు అవసరం లేదు అంటూ అక్కడే విప్పి పారేస్తాడు. అలా బనీన్తోనే మళ్లీ మీనాను తీసుకుని ఇంటికొచ్చేస్తాడు. షర్టు లేకుండా ఇంటికొచ్చిన బాలుని చూసి ప్రభావతి అవాక్కవుతుంది. వీడేంటి ఇలా వచ్చాడు అని క్వశ్చన్ చేస్తుంది. ఎవరైనా అత్తారింటికి వెళ్లి కొత్త బట్టలు పెట్టించుకొని వస్తారు. మీ అన్నయ్య అత్తారింటికెళ్లి ఉన్న బట్టలు ఓడబీక్కొనొచ్చాడు అంటూ సంజయ్ సెటర్ వేస్తాడు. నీకోసం 10 సూట్లు కొని సూట్ కేసులో పెట్టిస్తుంది మా అమ్మ, తీసుకెళ్ళు అని ఇచ్చి పాడేస్తాడు బాలు. సంజయ్ ఫైర్ అవడంతో ప్రభావతి మళ్లీ బాలుని టార్గెట్ చేస్తుంది. బాలు, మీనా ఇద్దరూ కలిసి ఏదో దాస్తున్నారు. అక్కడేదో జరిగింది, నాకు తెలియాలి అని నిలదీస్తుంది. మీనా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఆయిల్ ఫుడ్ తినను అని సంజు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా నోరు కాలిపోవాలని ప్లాన్ చేశావా అని బాలుపై మండిపడతాడు సంజు. నాకు మీ టిఫిన్ ఏం వద్దు, నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని సంజు అనడంతో మా ఇంటికొచ్చి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమేంటి అని అంటాడు బాలు. ఇంతలో పిజ్జా డెలివరీ బాయ్ రావడంతో నేనెళ్లి తీసుకొస్తాను అని అంటాడు బాలు. ఆ వెంటనే దానిపై కారం, మిరియాల పొడి చల్లి తీసుకొచ్చిస్తాడు సంజుకి. దాంతో ఈ రోజు ఎపిసోడ్ పూర్తయిపోయింది.